వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని యువత ఆందోళన. 15వ ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన దినోత్సవం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు. ఆర్యవైశ్య సంఘం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ. రాయన్పల్లి హైలెవెల్ కాల్వ ధోని పునరుద్ధరణకు డిమాండ్. పెద్ద కందుకూరులో వినూత్నంగా బడిబోనం కార్యక్రమం. పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే. ఓట్లను దొంగతనం చేస్తోంది బీజేపీ పార్టీ అని ఆరోపణ. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పుణ్యక్షేత్ర శంకుస్థాపన. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి సాధారణంగా కండువా కప్పి ఆహ్వానించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ మండలంలోని మక్త మాసాన్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులు, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెండా మధు, మక్త మాసాన్పల్లి గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫహీం, ఉప సర్పంచ్ రాకల వెంకటేష్, మాజీ సర్పంచ్ శాతం రజిత వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు శాతం శ్రీకాంత్ల ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో గజ్వేలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. బీజేపీ పార్టీ నుండి చేరిన వారు చాకలి రాజు, మండల వైస్ ప్రెసిడెంట్ గజ్వేల్, శాతం గణేష్, శాతం మహేష్, బూథ అధ్యక్షులు సుంఖా వేణు, పిల్ల రవీందర్, కొత్త రాజు, రేఖల భాను తదితరులు బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి చేరిన వారు కొక్కండ వెంకటేష్, సుంకా ప్రశాంత్, అజయ్, వెంకటేష్, పిట్ల ప్రకాష్, యువజన సంఘం అధ్యక్షులు తదితరులు పెద్ద ఎత్తున వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ హామీల అమల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం కులమత రాజకీయాలను చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతుందని, దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మొహమ్మద్ సర్పంచ్ మన మక్తమాసంపల్లి గజ్వేల్ మండల్ మక్తమాసంపల్లి గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ గారు మహమ్మద్ ఫహీం గారు, రేఖల వెంకటేష్ గారు, శాతం రజిత గారు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇలా చాకలి రాజు, శాంతం మహేష్, కుక్కొండ వెంకటేషు, సుంక వేణు, పిట్ల నరేందర్, సుంక ప్రశాంత్, కొత్త రాజు, రేఖల భాను, అప్పాయిపల్లి అజయ్, మహమ్మద్ ఫరీద్, శాంతం స్వామి, సాకలి ఐలయ్య, అజుమ్, సాకలి వెంకటేష్, పిట్ల ప్రకాష్, పిట్ల ప్రశాంత్, పిట్ల శ్రీనివాస్, పిట్ల మనోహర్, శాంతం రాజు, కౌశమ్యన కిరణ్, రేఖల దేవేందర్, శాతం శ్రీనివాస్, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు బెండమధు గారు, ఏఎంసీ చైర్మన్ మాదాటి శ్రీనివాస్ గారు, జెడ్పీటీసీ మల్లేశం గారు, మరి మా సీనియర్ నాయకుడు రాష్ట్ర ఎంపీటీసీ పురం అధ్యక్షులు మన దేవి రవీందర్ గారు, మా ఇంకా జెడ్పీటీసీ ప్రశాంత్ గారు, నూనె కుమార్ గారు, పార్టీ ప్రెసిడెంట్ నూనె కుమార్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి మాజీ ఎంపీపీ సుగుణ దుర్గయ్య గారు చాలామంది సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి బీజేపీ పార్టీని వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున, నా తరఫున, కేసీఆర్ గారి తరఫున, హరీష్ రావు గారి తరఫున వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. అంబేద్కర్ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను 5,000కే పరిమితం చేయకుండా 20,000 పోస్టులు విడుదల చేయాలని నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని కోరింది. అలాగే మెగా డిఎస్సి ద్వారా 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ విద్యార్థి నేత జంగయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నిరసనలో విద్యార్థి నేతలు రామకృష్ణ, శ్రీకాంత్, నాగేందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేయడం అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ 5,000 ఇస్తున్నాడు. అరే నాయన, ఈ రోజు 5,000 నోటిఫికేషన్ చేస్తే ఈ రోజు ఇన్ని జిల్లాలకు ఏం సరిపోతాయిరా? అంటే ఒక్కొక్క జిల్లాలకు 50 నోట్లే పెడతావా? ఎవరికి న్యాయం జరుగుతుంది? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల తరపున 20,000 నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదే విధంగా వయోపరిమితిని ఈ రోజు పెంచాలి. వయోపరిమితి పెంచకుండా ఈ రోజు గత ప్రభుత్వం పెంచినటువంటి వయోపరిమితి తీసేస్తే మాత్రం బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమా. ఎక్కడ అక్కడ ఈ రోజు నిరుద్యోగుల తరపున మేము డిమాండ్ చేస్తాం. 15వ ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సును నిర్వహించారు. 15వ ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధులపై జరుగుతున్న అన్యాయాలు, హింస, వివక్షతను అరికట్టేందుకు సమాజంలో మరింత అవగాహన అవసరమన్నారు. వృద్ధుల హక్కులను పరిరక్షిస్తూ వారు గౌరవంగా, భద్రతతో జీవించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులను వేధింపులకు గురి చేస్తే చట్టం ఉన్నా కూడా అది కార్యరూపం దాల్చడంలో పోలీసులు, అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ చౌదరిలు వాపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు వృద్ధులు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 15కు ఒక ప్రత్యేకత ఉంది. ఐక్యరాజ్య సమితి జూన్ 15న వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డేగా ప్రకటించింది. వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డేగా ప్రకటించింది. అంటే అర్థం ఏంటంటే వయోధికుల పైన జరిగే వివక్షను, వాళ్ళ పట్ల జరుగుతున్న దాడులకు పైన ఒక సోయి రగిలించేటువంటి దినం ఈరోజు. చాలా ఇవాళ ప్రపంచంలో వయోధికుల సంఖ్య పెరుగుతుంది. కుటుంబ నియంత్రణ పాటించడంతో ఇటు యువకుల సంఖ్య తగ్గి, అదేవిధంగా మరొక వైపు మనం చూస్తే ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాల కారణంగా వయోధికుల సంఖ్య పెరుగుతుంది, సీనియర్ సిటిజన్స్ సంఖ్య పెరుగుతుంది. ఆ సీనియర్ సిటిజన్స్ పట్ల మరి ఇళ్లల్లో కానీ పలు చోట్ల వాళ్ళ పట్ల ఒక వివక్ష ఉంటుంది, వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది. రకరకాల రూపాల్లో వారి పట్ల ఒక వివక్ష, దాడులు కొనసాగుతుంటాయి. ఈ దాడులను నివారించడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్య సమితి ఎత్తి చూపుతున్నది. మన దగ్గర 2007లో వాళ్ళ హక్కుల రక్షణ కోసం ఒక చట్టం వచ్చింది. వాళ్లకు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ట్రిబ్యునల్కు వెళ్ళవచ్చునని, ఆ ట్రిబ్యునల్ వారికి కొంత ప్రతి నెల కొంత భరణంగా కుటుంబ బాధ్యులు, కొడుకులు కానీ లేకపోతే పెంపకంగా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మనవలు కానీ వాళ్ళకి ఆ బాధ్యతను చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నది. ఈ చట్టం అమలు మన దగ్గర పటిష్టంగా జరగాలని ఈరోజు కోరుతున్నాం. ఈ చట్టం అమలు పటిష్టంగా జరపడానికి వయోధికుల కోసం ఒక ప్రత్యేక శాఖ పెట్టాలి. దానికోసం కొంత బడ్జెట్ను కేటాయించాలి. శాఖ పటిష్టంగా పనిచేసేటట్టు చూడాలి. వయోధికుల పట్ల కొంత గౌరవం పెంచడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నేతలు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో బీజేపీ నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రోగులు వారి బంధువులకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ మేయర్ బండా కార్తికా చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపిక, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడని ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి రోగులు వారి బంధువులకు పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయిన ఇబ్బంది కూడా లేకుండా మరి ఇక్కడ మహిళలను చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ బెడ్ టు బెడ్ కూడా మేమందరం కూడా వెళ్ళి మహిళలమే ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి చాలా సంతోషం అనిపించింది. ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉంది. మరి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. రీసెంట్గా ఐవీఎఫ్ పేపర్లో కూడా చదివినాము. మరి ఐవీఎఫ్ అంటే చాలా ఖరీదైన ట్రీట్మెంటు, కానీ ఇక్కడ ఆ సదుపాయం కూడా కల్పిస్తున్నారంటే చాలా సంతోషం అనిపించింది. మరి ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలని మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మరి గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చి ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి చాలా చక్కగా అనిపించింది. మరి భవిష్యత్తులో కూడా ఇంకా వారు ఉన్నత పదవుల్లో ఉంటూ మరి రాజకీయంలోనే కాకుండా సేవల్లో కూడా ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మరి భారతదేశానికి ఒక నంబర్ 1 స్థానం ఆయన శాఖ ఏదైతే కోల్ అండ్ మైన్స్ ఉందో వారి ర్యాంకింగ్ నంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది రీసెంట్గా. మరి దానికి మోదీ గారు కొనియాడారు. మరి చాలా సంతోషం అనిపించింది. వారు ఒక లీడర్గానే కాకుండా మా అందరికీ కూడా ఒక ఆదర్శంగా వారు నిలుస్తున్నారు. వారిని మేము ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ మేము ముందుకు సాగాలి. అదేవిధంగా కింద స్థాయి వరకు కూడా మరి కింద నుంచి పై వరకు, కింద కార్యకర్త నుంచి పై వరకు ఈరోజు ఎదిగిందంటే వారి డిసిప్లిన్, వారికి ఉన్న ఓపికనే. ఆర్యవైశ్య సంఘం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో సోమాలయ అమావాస్యను పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలో సోమాలయ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అన్నదాన కమిటీ, వాసవి చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన అన్నప్రసాద కమిటీ ప్రాజెక్టు చైర్మన్ ఎలకంటి సత్యమూర్తి అధ్యక్షతన ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ చౌరస్తా వద్ద అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి మహాసభ వైస్ ప్రెసిడెంట్ కైలాష్ రామచంద్ర గుప్తా, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, రంగా రవీందర్ పాల్గొన్నారు. వారికి శాలువాలతో సత్కరించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ ఎలకంటి సత్యమూర్తి గుప్తా మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాంధీ గౌరీ శంకర్ గుప్తా, వాసవి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ ఉప్పల అశోక్ గుప్తా, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గాంధీ ఉమాదేవి గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాయన్పల్లి ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేయాలని కోరుతూ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టిన పద్మా దేవేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు, రైతులు మెదక్ కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాల కారణంగా మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవెల్ కాల్వలో లెవెల్ ధోని కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ధోని దెబ్బతిని సంవత్సరం గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవెల్ కాల్వ ధోనికి తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమ
ప్రతిమా సింగ్ కు ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవెల్ కాల్వ ద్వారా తిమ్మానగర్, మక్తా, భూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయిపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్, కొంటూరు గ్రామాల రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ కాల్వ ద్వారా మెదక్ పట్టణ పరిధిలోని గోసముద్రం, పిట్లం బేస్, బంగ్లా చెరువులు కూడా నిండుతాయని వివరించారు. రాయన్పల్లి ప్రాజెక్టు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దకందుకూరు గ్రామంలో మాజీ సర్పంచ్ భీమగాని రాములు, మాధవి గౌడ్ ఆధ్వర్యంలో వినూత్నంగా బడిబోనం కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో మాజీ సర్పంచ్ భీమగాని రాములు, మాధవి గౌడ్ ఆధ్వర్యంలో వినూత్నంగా బడిబోనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ ఈ బడిబోనం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ఉచితంగా దుస్తులు, భోజనం అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించుకోవాలని కోరుతున్నారని, దీంతో పాటుగా ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే కూడా లక్షలాది రూపాయలు తల్లిదండ్రులకు మిగులుతాయని, దీనివల్ల కూడా ఎంతో ఆదా జరుగుతుందన్నారు. తాను గతంలో పెద్దకందుకూరులో ఎన్ఆర్ఐలు, దాతల సహకారంతో పాటు తన సొంత ఖర్చులతో పక్కా ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారని తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో 3 ర్యాంకు వచ్చిన శశాంకు శాలువాతో సన్మానించి 5,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు. అంతకుముందు ఆయన ప్రదర్శనగా గ్రామస్తులతో కలిసి బడిబోనం ఎత్తుకొని ఇల్లు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ప్రదర్శన నిర్వహించారు. వినూత్నంగా నిర్వహించిన ఈ బడిబోనం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల, ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బడిబోనం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్న మాజీ సర్పంచ్ భీమగాని రాములు, మాధవి గౌడ్లను గ్రామస్తులు, పలువురు పెద్దలు పెద్ద ఎత్తున అభినందించారు. జిల్లాలోని ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నా పేరు భీమగాని రాములు. నేను మాజీ సర్పంచ్ని. గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రైమరీ స్కూల్ను మరియు ఈ ఉన్నత పాఠశాలను ఎన్ఆర్ఐ గారు నిధులతోని మరియు నా సొంత నిధులతోని ఈ యొక్క పాడుబడ్డ భవనంగా ఉన్నటువంటి పాఠశాలను కూల్చివేసి ఈ నూతన భవనాన్ని నిర్మించి పెద్దకందుకూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదివితే 5,000 రూపాయలు నా బిడ్డ జ్ఞాపకార్థం భీమగాని తేజస్విని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలో చేర్చకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరిస్తే 5,000 రూపాయలు ఇస్తానని ఈ బడిబోనం ఎత్తి ఇలా గడపకు తిరిగి నేను ఈ విషయాన్ని తెలియజేసి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 5,000 రూపాయలు పారితోషికంగా ఈ పాఠశాలలో చేర్పించడానికి ఇస్తానని తెలియజేసినాను. అదే విధానంగా మేము గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మండలంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 21,000 రూపాయల పారితోషికాలు కూడా ఇచ్చేది. ఇలా మండలంలో 3rd ర్యాంక్ వచ్చిన శశాంక్ గారిని కూడా మనం ఇక్కడ సన్మానించుకొని ఇలా ప్రభుత్వ పాఠశాలలలో చదివిన వాళ్ళే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పదవులలో ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే సుశిక్షితమైనటువంటి విద్యాభ్యాసం సాధించారు. అందులో ప్రధాన ఉపాధ్యాయులు పూర్తిగా ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉంటారు. కాబట్టి చక్కని చదువు అందిస్తారు. ఉచిత దుస్తువులు, పాఠ్య పుస్తకాలు, ఉచిత ఆహారము, ఫీజులు ఏమీ ఉండవు. కుటుంబాలు ఆర్థికంగా బలపడాలంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించాడు, మా కాన్వాయిల్నే తగ్గించుకుంటున్నాం డీజిల్ కోసమని. నేనేమంటున్నా, ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పిస్తే మీరు లక్షల రూపాయలు ఆదా చేస్తారు, మీ కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తాయి అనే ఒక దిశతోని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెసేజ్ని అందుకోవాలని నేను ఈ బడిబాట బోనమెత్తి గడపకు చైతన్యం చేసిన ఇవాళ ప్రజాప్రతినిధులు, మరి స్కూల్ చైర్మన్ శారద గారు, హెడ్ మాస్టర్ సారు, ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామస్తులు, నాతోటి కార్యకర్తలు, సంఘ సేవకులు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. నాచారం హెచ్ఎంటీ నగర్
నగర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. నాచారం హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 37 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పనులను బీఆర్ఎస్ నేత సాయిజన్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. చెరువు సుందరీకరణతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటీ పెద్ద చెరువు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే. నగర్ చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెరువు అంటే బ్యూటిఫికేషన్ అరౌండ్ 37.5 కోట్ల బ్యూటిఫికేషన్ జరుగుతుంది. దీనికి సీఎం గారు, అలాగనే హైడ్రా కమిషనర్ గారు, శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళు దీనికి శాంక్షన్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మాకు 4 చెరువులు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఉప్పల్ నల్ల చెరువు, అలాగనే రామకపూర్ పెద్ద చెరువు, అలాగనే కాప్రా చెరువు, ఏదైతే కాప్రా చెరువుకు లాస్ట్ మంత్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 2 చెరువులు బాకీ ఉన్నాయి. అది ఒకటి పటేల్కుంట చెరువు నాచారంలో, ఇంకోటి చిన్న చెరువు రామంతపూర్లో. ఈ రెండింటికి కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను సీఎం గారిని కానీ, హైడ్రా కమిషనర్ని, మా మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ 2 కూడా చెరువులు తెస్తే నా కాన్స్టిట్యున్సీలో ఏ చెరువు కూడా మిగలకుండా అంత బ్యూటిఫికేషన్ అయ్యి సినిమా షూటింగ్లో కూడా పనిచేస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. అంత బాగుంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు అక్కడ కాపరా లేక్లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే ఎన్టీ రామారావు గారు స్టూడియో ఉంది నాచారంలో, దాన్ని ఆనుకొని ఈ చెరువు ఉంది. ఇక్కడ కూడా చాలా షూటింగ్లు జరిగినాయి. ఇంకా ఉప్పల్ కానీ రామంతపూర్ కానీ చెరువులలో కూడా షూటింగ్ కానీ బయట ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు అనకుండా ఈ బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా తిరిగి తేవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నది. నేను యాజ్ ఏ ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మా అన్న ఇంత ముందుకు ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, కాంగ్రెస్ పార్టీని మీ అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది, ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచినాక నేను అందరి దగ్గర కూడా పోయి రిక్వెస్ట్ చేయడము, కాలు చేతులు మొక్కి నా కాన్స్టిట్యూన్సీకి మాత్రం వర్కులు తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కడ అంటే ఇది అది తక్కువ లేకుండా అందరి దగ్గర ఆఫీసర్ల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి చేస్తూ ఉన్నాను. ఆఫీసర్ల దగ్గరికి పోతే అరే నీకు కూడా శాలరీ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకంటే రోజు వస్తున్నావు కాబట్టి నీకు శాలరీ ఇవ్వాల్సి వస్తుందని అంత కష్టపడి నేను తిరుగుతూ ఉన్నాను. దానికి ఫలితంగానే ఈరోజు ఈ చెరువు, ఈ లేక్ ఏదైతే ఉందో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే చెరువు లోపల ఒక కార్నర్లో స్విమ్మింగ్ పూల్ కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇంకా నేను హైడ్రా కమిషనర్ని అడగడం జరిగింది. అయితే అది కూడా మాట్లాడి ఈ హెచ్ఎంటీ కాలనీ వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఎక్కడో బయట పోకుండా ఇక్కడనే ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను. ఓట్లను దొంగతనం చేసి దేశంలోని పలు రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో నిర్వహించిన ఎస్ఐఆర్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదాం సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రఘురాం రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, కల్వా సుజాత, కైలాష్ తదితరులు పాల్గొన్నారు. ఓట్ల దొంగతనాన్ని అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుండి పనిచేస్తోందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదాం సంతోష్ తో పాటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. అర్హులైన ప్రతి ఓటరుని గుర్తించి జాబితాలో నమోదు చేయడం, కొత్త ఓటర్ల పేర్లు చేర్చడం, తప్పులను సవరించడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను తొలగించడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి బూత్ లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రాలలో కూడా ఓట్లను దొంగతనం చేస్తున్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటికీ వెనుక కూడా కారణం మనం చూసినట్లయితే ఓట్లను దొంగతనం చేసి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఇదే క్రమంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఒక దొంగతనం ఎక్సర్సైజ్ని మొదలుపెట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మీదకి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి ఒక దొంగతనాన్ని
అడ్డుకోవడానికి మా వంతు కాంగ్రెస్ పార్టీ తరఫున మా బూత్లో ఉన్న బూత్ వారియర్స్ అందరినీ కూడా మేమందరం ఫీల్డ్లో ఉండి ఈ యొక్క దొంగతనాన్ని ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి దాన్ని ఉద్దేశించి ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో మా బూత్ లెవెల్ ఏజెంట్ల కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చేసిన పెద్దలు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామన్న గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దీపక్ జాన్ గారు, అదేవిధంగా కల్వా సుజాతమ్మ గారు, కైలాష్ గవయ్ గారు, మరి ముఖ్యంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడమ్ సంతోష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క ఎక్సర్సైజ్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క బూత్ సోదరుడు ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ యొక్క దొంగతనాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాను. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఈదుముడిలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఈదుముడిలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ మోకాస్టర్ ఆడిటోరియంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వీరమణి ఆధ్వర్యంలో మాదిగ మహిళా సమైక్య రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు బ్రహ్మయ్య, జాతీయ అధ్యక్షుడు నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ జూలై 7తో 32వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఈదుముడిలోనే మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మాదిగ జాతికి ఆత్మ గౌరవం, హక్కుల కోసం పోరాడిన అమరులను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డపై ఉంది అన్నారు. పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా నాగులపల్లిపాడు మండలం ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సోదరి వీరమణి నాయకత్వంలో మహిళా సమావేశం జరుగుతూ ఉంది. సమావేశానికి హాజరైనటువంటి మహిళలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ ఉద్యమకారులకు, మేధావులకు, ప్రజాస్వామికవాదులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈదుముడిలో జరిగేటువంటి ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈదుముడి ఎందుకు మాదిగలకు పుణ్యక్షేత్రం అనే దగ్గర మేము ఒక స్పష్టతని ఇవ్వదలుచుకున్నాం. కాకతీయ ప్రభువులకు వ్యతిరేకంగా ఆదివాసీల లేదా కోయ జాతులకు నాయకత్వం ఇస్తున్నటువంటి జంపన్న, సమ్మక్క, సారక్కలకు ఆ ప్రజలకు పన్నులు కట్టాలని చెప్పని వేధిస్తున్న తరుణంలో కాకతీయ ప్రభువులకు వెదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించినటువంటి జంపన్న, సమ్మక్క, సారక్కలు ఏ విధంగా అయితే మన దేవతలుగా ఆవిష్కరించబడ్డారో, తమ జాతి హక్కుల కోసం ప్రాణాలు పెట్టినటువంటి వాళ్ళు దేవతలు దేవుళ్ళైనట్టు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరులు స్మరించుకుంటూ మా మాదిగల పుణ్యక్షేత్రంలో మా మాదిగ అమరవీరులే దేవుళ్ళు దేవతలుగా ప్రజ్వరిల్తారని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ మహత్తర పోరాటంలో 32 సంవత్సరాల పోరాటంలో అనేక మంది కార్యకర్తలు తమ ప్రాణాలను తృణప్రాయంగా జాతి కోసం అంకితం ఇచ్చారు. వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ ఉద్యమాన్ని నిర్మించారు. ఈ ఉద్యమ నిర్మాణం ఏ ఒక్కడి సొత్తు కాదని, కోట్లాది మంది మాదిగల సొత్తు అని, కోట్లాది మంది మాదిగలు తమ జాతిని ఉన్నత స్థాయిలో తీసుకురావడం కోసం శ్రమించిన శ్రమకు నిదర్శనం ఎంఆర్పీఎస్ ఉద్యమని. ఆ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అమరులైనటువంటి తెల్లబండ్ల రవి మాదిగ, మీరా సాహిబ్ మాదిగ, సిర్రా నాగేశ్వరరావు మాదిగ, సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతీ మాదిగలు మాదిగల పుణ్యక్షేత్రంలో దేవుళ్ళు దేవతలుగా ప్రచురిల్లడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని,
సమ్మక్క సారక్కలను ఏ విధంగా పూజిస్తున్నామో అదేవిధంగా మాదిగ జాతి హక్కుల కోసం ప్రాణాలు పెట్టినటువంటి అమరులను కూడా పూజించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం కూడా హాజరు కాబోతా ఉంది కనుక వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత మళ్ళా మేము కూడా సమావేశానికి హాజరయ్యేటువంటి ఆ సభకు హాజరయ్యేటువంటి ముఖ్య అతిథులను కూడా పేర్లు ప్రకటించడం కోసం కూడా హైదరాబాద్ నగరంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.